హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు సైడ్ జాయింట్లు అనేవి నీట్గా రావాలి, ఎలా రావాలి అన్న ఉక్స్ పట్టీలు ఎలా వేసుకోవాలని కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కదండి. ఉక్స్ పట్టీ కాజా పట్టీ విషయంలో చాలామంది ఇటు సైడ్ వేసి అటు సైడ్ వేయడం, అటు సైడ్ వేసి ఇటు సైడ్ వేయడం అనేవి చాలామంది చేస్తూ ఉంటారు. నేను కూడా చేశాను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సారీ ఫ్రెండ్స్, నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి నేను వీడియో అనేది చేయలేకపోయాను. లాస్ట్ మంత్ పెళ్లి బట్టలు ఉన్నాయని చెప్పాను కదా, అవి డే అండ్ నైట్ కుట్టేసరికి నాకు హెల్త్ అంతా పాడైపోయింది. నిద్ర లేకపోయేసరికి అట్లా నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అందుకోసం నేను వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేది ఎలా వేసుకుంటున్నాను. ఉక్స్ పట్టీ వచ్చేసి పైనుంచి వేసాను, కాజా పట్టీ ఏమో కింద నుంచి వేసుకోవాలి. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఉక్స్ పట్టీ అయిపోయినాక చూస్తున్నారుగా కింద నుంచి అయితే నేను క్లాత్ అనేది వేసుకున్నాను. మళ్ళీ మనం శారీ పీస్లో నుంచి అయితే మనం ఉక్స్ పట్టీకి కాజా పట్టీ అనేది శారీ క్లాత్ మాత్రం తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా కాలం ఆగదు. ఎందుకంటే మనకి క్లాత్ అనేది కొంచెం పలుచగా వస్తాయి కదా, అందుకోసమే ఓన్లీ హాఫ్ పట్టు, ఈ పట్టు పీస్లు అలాంటివి అంటే పర్లేదు. కాకపోతే ఈ నార్మల్ వాటిలల్లో ఈ క్లాత్ అనేది మనం ఉక్స్ పెట్టడం వల్ల చిరిగిపోతుంటుంది. అందుకోసం ఎప్పుడైనా మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. అలా అయితే కొంచెం లైఫ్ ఉంటుంది అన్నట్టు. చూస్తున్నారా, కాజాలు అయితే వేస్తున్నాను. నేను నార్మల్ బ్లౌజులు అన్నిటికీ కాజాలే వేస్తాను. హ్యాండ్తో వేసేటి ఏమో ఈ మగ్గం వర్క్ బ్లౌజులకి వాటికి వీటికి వేస్తాను ఫ్రెండ్స్. చాలా టైం వేస్ట్ అవుతుందని మళ్ళీ వీళ్ళు అంత పల్లెటూరులో ఎలా ఉంటారు, అంతగానో ఇంట్రెస్ట్ ఏం పెట్టారు, ఇలానే ఇష్టపడతారు వాళ్ళు. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఉక్స్ పట్టీ కాజా పట్టీ. వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కాబట్టి నాకు వ్యూవర్స్ కూడా తగ్గిపోయారు. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ అయితే చేయండి ప్లీజ్. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కొంచెం తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను అన్నీ ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను కదా. జాయింటింగ్ అనేది నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు నేనైతే మస్తు కన్ఫ్యూజ్ అయ్యాను అప్పుడు కొత్తగా నేర్చుకునేటప్పుడు. ఇట్లా షోల్డర్ దగ్గర ఎలా కొలత తీసుకోవాలి, హ్యాండ్ దగ్గర ఎట్లా తీసుకోవాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం క్లియర్గా మార్కింగ్స్ పెట్టాను. మనం కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ చేసుకుంటాను కదా, ఆ మార్కింగ్ నుంచి అయితే నేను షోల్డర్ జాయింట్ అనేది వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ ఎలా చేసుకుంటున్నాను చూడండి. ఎగుడు దిగుడుగా ఏమన్నా క్లాత్ ఎక్స్ట్రాలు ఉంటే మాత్రం అవి కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మన షోల్డర్ లెంత్ ఎంత ఉంది, మనకి చాలామంది అన్ని వీడియోస్ చెప్తారు, కాకపోతే ఈ షోల్డర్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే కొత్త వాళ్ళకి షోల్డర్ ఎంత తీసుకోవాలో తెలియక మనం కుట్టేసరికి చిన్నగా అవుతుంది కదా అన్న భయంతోనే ఎక్స్ట్రాగా తీసుకుంటారు కదా. అలాంటప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో షోల్డర్ జాయింటింగ్ అనేది ఎలా చూపిస్తున్నారంటే డైరెక్ట్ హ్యాండ్ పెట్టేసి మనం అన్ని కటింగ్లోనే చేసాం కదా ఫ్రెండ్స్, దానిపై నుంచే చేసుకోవచ్చు అని అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసమే నేను చూడండి మన కుట్టు దగ్గర నుంచి నేను షోల్డర్ అయితే ఎంత అనేది మార్కింగ్ చేసేసి హ్యాండ్ లెంత్ కొంచెం పెంచమని చెప్పారు ఫ్రెండ్స్. నాకు వాళ్ళు కస్టమర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పెంచమని చెప్పింది, అందుకోసం 5.5 పెట్టుకున్నాను. ఆమె ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 6.5 వచ్చింది. ఆ 6.5ను నేను చూస్తున్నారు కదా ఇలా లోతు అనేది తీసుకుంటాను. నేను ఎప్పుడైనా స్టిచ్చింగ్లోనే లోతు తీసుకుంటున్నాను. మనకు షోల్డర్ దగ్గర నుంచి 1.5కి ఒక మార్కింగ్ చేసేసుకొని మన హ్యాండ్ రౌండ్ అనేది 6.5 వచ్చిందని చెప్పాను కదా, ఈ 1.5 మార్కింగ్ దగ్గర నుంచి 6.5కి మధ్యలో ఎంతైతే వస్తుందో ఒక 1/2 ఇంచ్ లోతు అనేది అక్కడ నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్. లోతు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది, తీసుకోవడం రాక హ్యాండ్ అనేది చంక దగ్గర టైట్గా పట్టేసినట్టుగా లూజ్గా అలా రావడం జరుగుతుంది. తీరాక కొంతమంది లోతు తీయకుండా అలానే ఉంచేసరికి ఉబ్బులుగా ఇట్లా బుగ్గలా వస్తుంది. అందుకోసమే ఇలా నార్మల్గా ఒక 1/2 ఇంచ్ తేడాతో అలా తీసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం డబల్ స్టిచ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తూ నేర్చుకొని కుట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అయితే మనం చూస్తే అర్థమైనట్టే అనిపిస్తుంది,
కాకపోతే మనం కుట్టేసరికి ఏంటంటే చిన్నగా వస్తుంది బ్లౌజ్. సేమ్ నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను, అందుకే చెప్తున్నాను నేను. కానీ సేమ్ వాళ్ళు చెప్పినట్టు మొత్తం చేయొద్దు. ఇప్పుడు నేనైనా సరే మన దగ్గర ఆది బ్లౌజ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని కొలతలే తీసుకోవాలి. అంటే ఇప్పుడు హ్యాండ్ రౌండ్ దగ్గర ఆమె అక్కడ అంతే తీసుకుంది కదా, కొంతమంది ఇంతే తీసుకున్నారనుకోండి, అట్లయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా రాదు. మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అట్లా కాకుండా నేను ఒకసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా చేస్తానండి. కొంచెం అర్థమవుతుంది, చెప్పడం కంటే చూస్తే అర్థమవుతుంది మనకి. చూస్తున్నాయి కదా, సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా సేమ్ అలానే షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్న. హ్యాండ్ లెంత్ అనేది 5.5కి మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ లోత్ అనేది తీసుకున్నాను. మనం ఫస్టే కటింగ్లోనే లోత్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి కొత్త వాళ్ళైనా కొంచెం నార్మల్గా కుట్టే వాళ్ళైనా కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే అనుకోకుండా రెండు ఒకే సైడ్ కట్ చేయడం జరుగుతుంది. అందుకోసమే నేను అలా చేశాను, మిస్టేక్ అయింది కాబట్టి నేను ఇలా ఓన్లీ నేను స్టిచ్చింగ్ టైంలోనే చేసుకుంటాను. అప్పటి నుంచి చాలా ఈజీగా అయిపోతుంది, మనం కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ల కోసం అయితే మార్కింగ్ ఎలా చేసుకుంటాం, మనకు బ్లౌజ్ వాళ్ళు కుడితే పర్ఫెక్ట్గా వస్తుంది, మనం కుడితే ఎందుకు ఇలా వస్తుంది అనుకుంటారు కదా. అయితే ఇప్పుడు మనం నడుము లూజు, చెస్ట్ లూజు అన్నీ కరెక్ట్ మన ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది కొంతమంది నా దగ్గరికి ఆది బ్లౌజులు వస్తాయండి, ఒక హ్యాండ్ ఎక్కువగా ఒక హ్యాండ్ తక్కువగా ఉంటుంది. అలా రాకుండా మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఇలా చేసుకుంటే మాత్రం అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి కుట్ల వరకు ఎంత వరకు ఉందో అక్కడ వరకు నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్, కాజా పట్టి సైడ్, ఎటు సైడ్ అటు. కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఇలా. ఇప్పుడు మనం సైడ్ జాయింటింగ్స్ అనేవి చేసుకుందాం. షోల్డర్ దగ్గర ఎక్కువ క్లాత్ మిగిలినట్టయితే దాన్ని నీట్గా సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ ఫ్రెండ్స్, ఇది 4.5 ఉంది హ్యాండ్ రౌండ్ వచ్చేసి. చూస్తున్నారు కదా, నేనైతే ఆది బ్లౌజ్తోనే ఎలా పోల్చుకుంటున్నాను అంతే. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో అలా మార్కింగ్ పెట్టేసి ఈ 3 మార్కింగ్లను బేస్ చేసుకుంటూ లైన్ అనేది, కొత్త వాళ్ళు అయితే స్కేల్తో లైన్ కొట్టేసుకొని అయినా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నాకంటే అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. మనకి బ్యాక్ పార్ట్ ఎగుడు దిగుడు, ఫ్రంట్ పార్ట్ ఎగుడు దిగుడుగా వచ్చినప్పుడు ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేను డైలీ పెడతాను. పీకో మిషన్కి సంబంధించి ఫాల్స్ వేయడం, ఓవర్లాగ్ ఎలా చేయాలి, నేనైతే ఓవర్లాగ్ అనేది యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. సేమ్ కట్టింగ్ బ్లౌజ్ ఎలా నేర్చుకున్నాను చూసారా, హ్యాండ్ వచ్చేసి ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా, అలా నీట్గా వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసుకుంటే నీట్గా వస్తుంది అన్నట్టు పర్ఫెక్ట్గా. అయితే పీకో మిషన్ వీడియోస్ కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్లో నాకు ఫాల్స్ వేయడం అంత పర్ఫెక్ట్గా ఎక్కడి నుంచి ఏ లెంత్ తీసుకొని వేయాలి అనేది ఏం రాకుండా ఉండే, యూట్యూబ్లో చూస్తూ నాకు ఎక్కడ ఏ వీడియో అయితే నచ్చితే ఆ వీడియో చూసేది, సబ్స్క్రైబ్ చేసుకొని సేమ్ నాలానే మీరు కూడా నేర్చుకోవాలని నేను నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత పంచుదామన్నట్టుగా నేను అనేది చెప్తున్నాను. నేను ఇక్కడ కూడా మా పక్కన వాళ్ళకి కూడా ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే కూడా చెప్తాను. కొంతమంది ఏంటంటే మనం కట్ చేస్తుంటామో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని దాచిపెట్టుకొని మరీ దాచుకుంటూ చేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, అలా చేయొద్దు ఎప్పుడైనా మనం. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో హ్యాండ్ సేమ్ పర్ఫెక్ట్గా ప్లేస్ గుర్తయితే వచ్చింది. ఇప్పుడు మనం నడుము సమానం వచ్చిందా లేదా చూసుకుందాం. హైట్ అయితే పర్ఫెక్ట్గా సేమ్ వచ్చింది. నడుము చూసుకుందాం. ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి అటు కాజా పట్టి వరకు సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. నాకైతే సమానంగానే వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.